तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं। హరే కృష్ణ 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 హరే హరే. సో ఉడిపి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఉడిపి రైల్వే స్టేషన్ నుంచి శ్రీకృష్ణుడి టెంపుల్ ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది అనమాట. సో బయటికి వెళ్తే ఆటోస్, షేర్ ఆటోస్ అండ్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన తెలుగు స్టేట్ విజయవాడ నుంచి రావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉడిపికి అవైలబుల్గా లేదు. లైక్ ఫస్ట్ అయితే బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మళ్ళా ఇంకో ట్రైన్ అయితే చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మ్యాంగ్లూర్ అయినా రావాలి. మ్యాంగ్లూర్ వచ్చి మ్యాంగ్లూర్ నుంచి అయితే ట్రైన్స్ అయితే ఉంటాయి ఉడిపికి. బై ఫ్లైట్ ద్వారా రావాలనుకుంటే మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్లో దిగి మ్యాంగ్లూర్ నుంచి బై రోడ్ అయితే 3 hours జర్నీ అయితే ఉంటుంది. బై ట్రైన్ అయితే 2 hours జర్నీ అయితే ఉంటుంది. సో అది ఈ వీడియోలో మనం ఉడిపి శ్రీకృష్ణుడు టెంపుల్ అయితే చూసేద్దాము. సో ఉడిపి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రీ గేట్ అనమాట ఇది. ఎగ్జిట్ బయటికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ఆటోస్ ఏమైనా కనపడతాయేమో మాట్లాడదాం చూస్తా. ఒక్క ఆటో కూడా లేదు. సో ఇక్కడ నుంచి టెంపుల్ అయితే 3.5 kilometers అయితే ఉంది. సీ దట్ లార్డ్ కృష్ణ ఐడల్ దేర్. స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆటోకి ప్రీపెయిడ్ కౌంటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. పర్ పర్సన్కి అయితే 100 rupees. ఐ థింక్ 3 persons అనుకో 1 ఆటోకి తక్కువ ఛార్జ్ అవుతుంది. లైక్ షేర్ పడుతుంది కదా, సో ఇంకొంచెం తక్కువ అవుతుంది అనమాట. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కమ్యూనికేషన్ బాగుంటే ఎక్కడితో ఎవరితో అయినా మాట్లాడుకొని 3 sharingకి వెళ్ళచ్చు. సో అలా కూడా చేయొచ్చు అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు టైం కూడా లేదు కాబట్టి సో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లెట్స్ గో. మనం అనుకుంటాం డైరెక్ట్గా ఆటో దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని. లేదు, ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోమంటారు ఆటో వాళ్ళు కూడా. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాతే మనం ఆటో ఎక్కాలి. ये टेम्पल फ्री रखता ना इसी टाइम में टेम्पल फ्री लगता ना. हाँ, अच्छा. సో ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నేను అడిగాను ఇక్కడ టికెట్ తీసుకుంటారు మరి ఆటో డ్రైవర్స్కి అలా డబ్బులు వెళ్తుంది అని అడిగితే వాళ్ళు అన్నారు టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఆటో డ్రైవర్స్ అయితే నోట్ చేసుకుంటారు. సో వాళ్ళు వచ్చి తర్వాత ఇన్ని టికెట్స్ ఇంత అమౌంట్ అని అయితే తిరిగి తీసుకుంటారంట. ఇదంతా లైక్ ఒక వ్యాపారం లాగా హాఫ్ అన్నట్టు. సో ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎక్కేద్దాము ఆటో. స్లిప్ తీసుకోవాలి. స్లిప్ అన్నమాట ఇది. డైరెక్ట్ కృష్ణ టెంపుల్. ఓబరు, ర్యాపిడో ఏమీ లేవు. ఓన్లీ ఎలా తీసుకోవడమే, ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవడమే. ఇక్కడ టికెట్ మీద అయితే ఉంది నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ 3 అని ఉంది. సో ఇంకా మీరు ఎవరితోనైనా ఇక్కడ మాట్లాడి వెంటనే వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళచ్చు. 3 మెంబర్స్కి వచ్చేసి 100 rupees. బట్ నేను ఒక్కడనే ఉన్నా 100 rupees. జస్ట్ ఆటో అయితే దిగాం మనం. సో హియర్ వి ఆర్. సో చెప్పుల స్టాండ్ అయితే అక్కడ ఉంది, వెళ్దాము. 2 rupees అని అయితే ఉంది దాని మీద, బోర్డు మీద. సో చూద్దాం. అండ్ ఇది మాత్రం ఇప్పుడే చెప్పుల స్టాండ్లో చెప్పులు అయితే ఇచ్చేసాను నేను. షూస్ అయితే ఇచ్చేసాను. షూస్ తీసుకున్న తర్వాత వాళ్ళు టోకెన్ ఇవ్వకుండా జస్ట్ మీ నంబర్ 5 అని అయితే చెప్పారు.
మరి టోకెన్ లాంటివి ఏమి ఉండవు అంటే, లేదు మీరు నంబర్ 5 అని చెప్తే సరిపోద్ది. అండ్ 2 రూపీస్ మాత్రం క్యాష్ ఇవ్వాలంట, లైక్ కాయిన్. మనమైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అట్లాగా లైక్ ఐడల్స్, కృష్ణ ఐడల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నాయి. అండ్ ఇంటి ప్రసాదం కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. ప్రసాదం అనేది మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే తీసుకుందాము. అక్కడే ప్రైజెస్ అన్నీ అయితే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏమీ లేదు. గుడికి వచ్చిన వెంటనే లైక్ ఎక్కడికెక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎటు వెళ్ళాలి అనేసి డైరెక్షన్స్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ టెంపుల్ అయితే పెద్ద రష్ ఏం లేదు. ఇది కొంచెం చూస్తున్నారు కదా లైన్స్ ఇవన్నీ. నేనైతే దర్శనం లైన్లోకి అయితే వెళ్ళాను అండ్ నడుస్తున్నాను. చూద్దాం జనాల్లో ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఉంటారేమో. సో అది చూసారు కదా భోజనశాల, అక్కడ నేల మీద పెడతారు. వచ్చేసి అన్నదానం ప్రసాదం పెడతారు కదా, అన్నదానం ప్రసాదం అనేది ఇక్కడే అన్నమాట పెట్టేది. సో టెంపుల్లో ప్రసాదం కౌంటర్ రేట్లు అయితే ఒకసారి చూడండి. ఒక లడ్డు 50 రూపీస్, 50 రూపీస్ అంటే ఎంతో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇదిగోండి ఇంతే వస్తుంది. లైక్ పర్లేదు, దేవుడి ప్రసాదం కాబట్టి వచ్చినందుకు ఖచ్చితంగా తినేసి వెళ్దామని. ఎట్లాగో నేను నైట్ డిన్నర్ వరకు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాను. ఉంటుంది అనమాట. ఇక్కడ లైవ్ అయితే పెట్టేశారు మనకి టీవీలో. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా అన్ని టెంపుల్ లాగా అయితే ఉండదు. కిటికీ ఉంటుంది, కిటికీలో నుంచి అయితే మనం చూడాల్సి ఉంటుంది దేవుణ్ణి. ఈవెన్ నరేంద్ర మోడీ వచ్చినా కానీ అలానే చేయాలి, దర్శనం అనేది అలానే చేసుకుంటారనమాట. సో దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చిన వెంటనే ఒక ఆడిటోరియంలా అయితే ఉంది ఇది. ఇక్కడ ఏమైనా స్పీచెస్ కానీ లేదంటే స్టోరీస్ కానీ చెప్తూ ఉంటారు, శ్రీకృష్ణుడికి సంబంధించినవి, రాముడికి సంబంధించినవి అట్లాగా. ఇన్ ద మీన్ టైం మనం అయితే ప్రసాదం తిందాం. जन्माद्यस्य यतोन्मयादिभरतश्चार्थेष्वविघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकमये मुच्यन्ते यन्सूरयः तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नंबर 5 भैया, नंबर 5 हाँ
థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా కంటెంట్ నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.